చెప్తున్నాను. ప్రతి ఒక్క ట్రాన్స్‌జెండర్‌కి మేము సర్జరీ చేసుకున్నప్పుడు నిజంగా చాలామంది నరకయాతన అనుభవిస్తామని చెప్పేసని అనుకుంటారు. నిజమే తను చెప్పినట్టు. అది నరకయాతన కాదది. ఎవరికైనా చిన్న దెబ్బ తాకినప్పుడు ఆ నొప్పి మనకి 3, 4 డేస్ ఉంటది. అట్లాంటి మా బాడీలో ఒక పార్ట్ పోయినప్పుడు సో, ఆ పెయిన్ ఎలా ఉంటదో మీ అందరికీ తెలుసండి. అవన్నీ చంపుకొని మేము మీ లైఫ్‌లోకి ఎందుకొస్తామంటే, మా యొక్క ఫీలింగ్ అంతా కూడా అమ్మాయిలా ఉంటుంది కాబట్టి, మా హావభావాలు అమ్మాయిలా ఉంటాయి కాబట్టి, అమ్మాయిలా చేంజ్ అవ్వడం కోసం ఇలా ఉంటామన్నట్టు. సో, అంటే ఇప్పుడు 41 డేస్ రూమ్‌లోనే ఉన్నావు గదా! ఫోన్ వాడలేదు, టీవీ చూడలేదు. అంటే వీటి గురించి 41 డేస్ ఎలా ఉన్నానంటే, ఫోను కానీ, టీవీ కానీ ఏం చూడకుండా నా ట్రాన్స్ కమ్యూనిటీతోటి నా చిన్నప్పటి హావభావాలన్నీ గుర్తు తెచ్చుకొని, అన్నీ అవిటితో అమ్మవారి దీక్షలో స్మరిస్తూ, ఇవన్నీ చేసుకుంటూ నా చుట్టుపక్కల ట్రాన్స్ కమ్యూనిటీ మెంబర్స్ కూడా నాకు చాలా హెల్ప్ చేసి, ఇవన్నీ కూడా నేను ఆనందించుకుంటూ నా సర్జరీని కంప్లీట్ చేశాను నాని. హ్మ్. కానీ ఇదేంటంటే మరో పునర్జన్మ. ఏంటంటే మరో జన్మ ఎత్తినట్టు అవును. నాకు అనిపిచ్చింది నీ నానిదైతే. స్టడీ ఏం చదువుకున్నావు? డిప్లొమా మెకానికల్ ఇంజినీరింగ్ కంప్లీట్ వావ్! నీ చేశాను. పూర్తి పేరు? నా లల్లి? పేరు లల్లి. వావ్!